మన యువత ఆరోగ్యం బలమైన దేశం పునాదని అవగాహన మరియు బాధ్యతను పెంపొందించడం ద్వారా విద్యార్థులు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సమాజానికి ఆదర్శంగా నిలవగలరని ఈ తరహా కార్యక్రమాలు విద్యాభ్యాసం మరియు సామాజిక శ్రేయస్సు మధ్య బలమైన అనుబంధాన్ని ఏర్పరుస్తాయని ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి పూదోట తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఏలూరులోని సిహెచ్ఎస్డి సెయింట్ తెరెసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాలలో శుక్రవారం జువాలజీ విభాగం ఆధ్వర్యంలో యువతలో ఆరోగ్య ప్రోత్సాహంపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరులోని ఆశ్రమ్ మెడికల్ కాలేజీ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ నైదాన పార్థసారథి హాజరై ముఖ్య ప్రసంగం అందించారు. ఆయన మాట్లాడుతూ ఆరోగ్య ప్రోత్సాహం అనేది కేవలం వ్యాధులు నివారించడం మాత్రమే కాకుండా సమతుల్యమైన మరియు బాధ్యతాయుతమైన జీవనశైలిని అలవర్చుకోవడం అని వివరించారు. యువత తమ ఆరోగ్యమే తమకు అత్యంత విలువైన సంపదని గుర్తించాలని, అది వారిని విద్య, వృత్తి మరియు సమాజ సేవలో ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో నిర్వహించే అవగాహన కార్యక్రమాలు మంచి అలవాట్లను పెంపొందించడం, నివారణాత్మక ఆరోగ్య సంరక్షణ ప్రోత్సహించడం మరియు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి దోహదపడతాయని ఆయన వివరించారు. కార్యక్రమం చివరిలో ఆరోగ్యకరమైన మనసులు, ఆరోగ్యకరమైన ప్రజలు, ఆరోగ్యకరమైన సమాజం అనే సందేశంతో పాటు ఆరోగ్యకరమైన యువత, ఆరోగ్యకరమైన దేశం, ప్రకాశవంతమైన భవిష్యత్ అనే స్ఫూర్తిదాయక నినాదంతో ముగిసింది. We can't do anything. That is the basic thing we understand. No? When we are sick, can you concentrate on your studies? Can you be happy? For that, they are taking utmost care for all of your health, right? So before that, I would like to say few words. So it's right away not conducting a health camp or a medical camp. It is better to talk to you. That's what I thought. Because it became a habit to our department and particularly for me. So I have come here to spend 40 minutes with you. So first of all, what is the topic for today's schedule? Health promotion of among youth. Okay. So as this is a college, I titled like that, it is youth, but actually we have elderly people also better. It is cheaper also. It is cheaper also. It is cheaper. Problem is, I always speak truth. Suddenly it may hurt you or may stun you, but you have to believe me. Okay? You must know that in the recent COVID, what is the most common age group that died? Anybody? Recent COVID pandemic, just 2019 COVID, it created some problem in this. Death is high above which age? Old age. What is meant by old then? The question is for faculty also. That's why I call you friend. So